ఎడ్జిబాస్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు భారత కెప్టెన్ శుభ్మన్ గిల్కు తన కెరీర్లో చిరస్మరణీయంగా మిగిలిపోనుంది. ఈ మ్యాచ్లో గిల్ అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. గిల్కు టెస్టుల్లో ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం. అంతేకాకుండా టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత కెప్టెన్గా విరాట్ కోహ్లీ రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్సులతో 269 పరుగులు చేశాడు. అయితే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సలహాతోనే ఈ మ్యారథాన్ ఇన్నింగ్స్ ఆడినట్లు గిల్ వెల్లడించాడు. ఈరోజు ఆటలో లంచ్ బ్రేక్కు వెళ్లే ముందు నేను క్రీజులోకి వచ్చాను. ఆ తర్వాత టీ సమయానికి నేను 100 బంతులు ఆడి 35 పరుగులు మాత్రమే చేశాను. ఆ సమయంలో డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లి గౌతమ్ గంభీర్ బాయ్తో మాట్లాడాను. నేను బౌండరీలు కొట్టలేకపోతున్నానని, ఫీల్డర్ల గ్యాప్ చూసుకొని ఆడుతున్నానని అతడితో చెప్పాను. అందుకు బదులుగా గౌతీ బాయ్ నన్ను క్రీజులో నిలదొక్కుకోమని చెప్పాడు. వీలైనంత ఎక్కువసేపు క్రీజులో ఉంటే పరుగులు వాటంతట అవే వస్తాయని అతడు అన్నాడు.